ఈ మధ్య ఇంకో ప్రాజెక్ట్ కూడా వచ్చింది, గ్రీన్ ప్రాజెక్ట్ అని వచ్చింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బీన్ లైక్ 4 years 5 years. ఒకళ్ళు ఎవరో పెటిషన్ వేయడం, అది ప్రాజెక్ట్ కాస్త ఆగిపోవడం. నౌ ఇట్ ఇస్ ఇన్ ద హైకోర్ట్. వాళ్ళందరూ బయటకు వచ్చి పాపం మీడియాలో మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 6 కోట్లు పెట్టిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ప్రాక్టికల్ ఒకసారి లైవ్ ఉంటే నేషనల్ మీడియాలో ఇంగ్లీష్ ఛానల్లో లేడీ వచ్చి బాధ చెప్పుకుంటుంటే ఐ ఫెల్ట్ సో బ్యాడ్. మై 70-year-old మదర్ ఇలా ఏడుస్తుంది అనేసరికి ఎమోషనల్ గా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ అదే మళ్ళీ కోర్టుకి వెళ్తే ఏముంటుంది, కోర్టుకి వెళ్తాము, కోర్టులో నడుస్తుంటది మళ్ళీ అదే. అందుకనే మన దగ్గర ఇంకా పనిష్మెంట్ ఇంకా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్నప్పుడే భయపడతారు. ఏ సిగ్నల్ దగ్గర చూసినా ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు, ఇప్పుడు ఉంటున్నారా? ఎందుకంటే అది కెమెరా తీసుకొని వెంటనే పంపించేస్తుంది, మీకు టికెట్ పడుతుంది, చలన్ పడుతుంది. సో అప్పుడు ఏమైంది, డిసిప్లిన్ అయిపోయింది మనం. కొన్ని మీకు తెలుసు, కొన్ని బిల్డింగ్స్ పగడగొట్టారు, మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయినాక ఆక్యుపై అయినాక కూడా బిల్డింగ్ పగలగొట్టారు. భయం ఉండదు. కొన్ని ఏమో తప్పు జరుగుతుంది. ఎక్కడ జరుగుతున్నాయి అంటే బిల్డర్ గ్రీడ్, తర్వాత అఫీషియల్స్ గ్రీడ్ కూడా ఉంటుంది. కొన్ని చోట్ల పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు. గ్రీడ్ తో ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్ గ్రీడ్ తో అవుతాయి. తర్వాత కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఏదో జరగడానికి జరుగుతుంది, మనం ఏం చేయలేము. మార్కెట్ మొత్తం కోవిడ్ వచ్చింది, డౌన్ అయిపోయింది, నేనేం చేయలేను, అట్లాంటి కొన్ని కేసులు ఉంటాయి. కానీ తనకు మించిన తాహతుకు మించినవి చేస్తారు చూడండి, అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి.